తొలకరి జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో రకరకాల పూల మొక్కలని సేకరించి ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం సాయంత్రం ఆకాశవాణి సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ఇల్లెందుల రవికుమార్ గారు మాట్లాడుతూ పూల మొక్కలు ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తాయని తెలియచేశారు. గతంలో కూడా ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇట్లాంటి వనమహోత్సవ కార్యక్రమాలు సంబరంగా నిర్వహించింది. ఆ రోజుల్లో నాటిన చెట్లు ఈరోజు వృక్షాలై ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రాంగణంలో పచ్చదనాన్ని పంచుతున్నాయి. వాటి పరిరక్షణకు అన్ని రకాల శ్రద్ధని ఆకాశవాణి సిబ్బంది అనుదినం తీసుకుంటూనే ఉంటారు. వివిధ విభాగాల ఆకాశవాణి సిబ్బంది అనుక్షణం కంటికి రెప్పల్లా ఆ వృక్షాలని కాపాడుకుంటూ వాటి ఎదుగుదలను చూస్తూ పులకించిపోతూ ఉంటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్ర పరిశుభ్రత కోసం, పచ్చదనం కోసం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్ర ఉన్నతాధికారులు కూడా సహాయ సహకారాలు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ఆకాశవాణి వరంగల్ కేంద్ర సిబ్బంది శ్రీ నరేష్ కుమార్, అనిల్ ప్రసాద్, శివశంకర్, వెంకటరమణ, శ్రీనివాసాచార్య, విజయలక్ష్మి, చందు, రామమోహన్, స్వప్న, మొగిలి, ఎలీషా తదితరులు పాల్గొని మొక్కలు నాటటమే కాకుండా రానున్న రోజుల్లో ఈ మొక్కల పరిరక్షణకు వాటి అన్ని రకాలుగా తమ వంతు కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. మరి రానున్న 2 మాసాల్లో జరిగే వనమహోత్సవ కార్యక్రమాల కోసం వేచి చూద్దాం.